హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో మనకు పోలీస్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకొచ్చాం. జస్ట్ 199 రూపీస్కే మీకు ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ కావచ్చు, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి, వాటిని ఒకసారి చూడండి. నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా అదే కాకుండా మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే ఆ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఈ సాక్షి న్యూస్ పేపర్లో పోలీస్ జాబ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది, అది చూద్దాం. అండ్ రిమైనింగ్ పేపర్ క్లిప్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదర్ అప్డేట్స్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ప్రతిరోజు నేను దాంట్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో ఇలా మనకి ఏమి ఇచ్చారంటే, పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు అనే టైటిల్ తోటి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యంగా అంటే పోలీస్ శాఖలో 12,000 ఖాళీలు ఉన్నట్లుగా, అదేవిధంగా దీనిలో మనకు సివిల్ కావచ్చు, ఎస్ఐకి సంబంధించి సివిల్ విభాగంలో కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి సివిల్ విభాగంలో, ఏఆర్ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఈ పేపర్ క్లిప్ అనేది నేను డిస్ప్లే పైన కూడా ఇస్తాను, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అత్యధికంగా 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉండబోతున్నాయట. అదేవిధంగా 3,271 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు అండ్ సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677 ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో పొందుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోలీస్ జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇక్కడ మనకు అదేవిధంగా ఈ శాంతి కుమార్ నేతృత్వంలో మనకు ఒక కమిటీ వేశారు కదా, దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. అది కూడా ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు చూసినట్లయితే ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సాధించింది, శాఖల వారీగా వివరాలు సేకరిస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. సో దీని పరిధిలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మంజూరైనటువంటి పోస్టులు కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ విభాగంలో మనకు వివిధ కేటగిరీలో 12,452 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో మనకు అత్యధికంగా కనుక చూసినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 8,442 పోస్టులు అయితే ఉండబోతున్నాయంట. అదేవిధంగా ఏఆర్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 3,271 ఖాళీలు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కేటగిరీలో 677 ఖాళీలు ఉంటాయంట. అదేవిధంగా ఏఆర్ కేటగిరీలో 40, టీజీపీఎస్సీ కేటగిరీలో కనుక చూస్తే 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక మనకు ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టోటల్గా 12,452 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మనకి పోలీస్ జాబ్ నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మరొక అప్డేట్ కూడా దీనిలో ఇచ్చారు. అన్ని శాఖల సమాచారం రావాలి అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే రిమైనింగ్ శాఖలకు సంబంధించి సమాచారం కూడా రావాలని చెప్పేసి ఇచ్చారు. మనకు శాంతి కుమార్ నేతృత్వంలో, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అన్ని శాఖల నుంచి కూడా ఈ ఉద్యోగ ఖాళీలను సేకరిస్తుందని చెప్పేసి ఇచ్చారు. అది కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కేటల వారీగా మంజూరైనటువంటి పోస్టులు, పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య కావచ్చు, ఖాళీలు, డిప్యుటేషన్లు, సెల్లులపై వెళ్ళినటువంటి ఉద్యోగులు, ఇంకా వివిధ కోణాల్లో సమగ్ర సమీక్ష కోసం ప్రత్యేకంగా మాజీ సిఎస్ శాంతికుమార్ నేతృత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అంటూ చూడవచ్చు. అండ్ ఈ కమిటీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. ప్రధానంగా పని భారానికి తగ్గట్లుగా పోస్టులు ఉన్నాయా, అదేవిధంగా లేనట్లయితే డిమాండ్ ఏ విధంగా ఉంది, ఏ శాఖలో అంటే అనే అంశం పైన ప్రతిపాదికన ఈ శాఖల వారీగా వాటిని పరిశీలిస్తుందంట. అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వ శాఖలు స్పష్టమైనటువంటి సమాచారం కమిటీకి అందించాలని చెప్పేసి మనకు ఆదేశిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మనకు సందీప్ కుమార్ సుల్తానియా గారు అన్ని విభాగాలకు సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సమీక్ష పూర్తయి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్ రూపకల్పన జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీల లెక్క తేలగా మిగిలిన శాఖల సమాచారం అందవలసి ఉందని చెప్పేసి ఇచ్చారు. అండ్ రిమైనింగ్ శాఖలకు సంబంధించి కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వవలసి ఉందట. ప్రస్తుతానికైతే
పోలీస్ శాఖకు సంబంధించి 12,000 పోస్టులు ఉన్నట్టుగా ఆ శాఖ ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు సమర్పించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఆర్థిక శాఖకు ఇచ్చిన తర్వాత అక్కడ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో సీరియస్గా చదవండి. ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు, ఇంకా అదర్ నోటిఫికేషన్ ముఖ్యంగా గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి. సో ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయిన అభ్యర్థులైనా కూడా మీరు ఐస్ ఫర్ మనకు జాబ్ క్యాలెండర్ అంతకుముందు ఇచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్లు వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మనకు పర్టికులర్గా టైం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ ఖాళీల బేస్ చేసుకొని మనకు ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు. వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా టైం ఉండదు. టైం వేస్ట్ చేయకుండా సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ సిలబస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత వీటిని మీరు రివిజన్ చేసుకున్నట్లయితే మీరు 100% సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో సీరియస్గా అయితే చదివేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మన ఛానల్ ద్వారా కూడా మీకు ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా నేను అందిస్తాను. లాస్ట్ 2 months నుంచి మనం కరెంట్ అఫేర్స్ అంటే రెగ్యులర్గా టాప్ 100 బిట్స్, టాప్ 50 బిట్స్ అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్ బిట్ చేస్తాం. అది ఒక 2-3 months నుంచి నేను చేయట్లేదు. సో నేను వీలు చూసుకొని లాస్ట్ 2 months సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈరోజు వచ్చినటువంటి రిమైనింగ్ న్యూస్ పేపర్ అప్డేట్స్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ వచ్చినట్టు కరెంట్ అఫేర్స్ కూడా అక్కడనే ఉంటాయి. రెగ్యులర్గా నేను దానిలో సమాచారం పోస్ట్ చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.